శాసన మండలిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందుకు తీసుకెళ్తాం. కౌంటర్ ఇంకెంత అయిపోయింది ఇంకా క్లోజ్. క్వశ్చన్ నెంబర్ ఒకళ్ళకే హలో సార్, మంత్రి గారు రిప్లైస్ చాలా బ్యూరోక్రటిక్ గా ఉన్నాయి సార్. క్వశ్చన్ ఆన్సర్ చక్కగా బ్యూరోక్రసీలో ఎలా చెప్తారో అలా చెప్పుకుంటూ వచ్చారు. మరి లెజిస్లేటివ్ హౌసెస్ లో మనకు అర్థమయ్యేటట్టే చెప్పాలి సార్. పొల్యూషన్ ను ఐడెంటిఫై చేశాము, పోర్ట్ ట్రస్ట్ ఐడెంటిఫై చేశాము అన్నారు, కానీ పొల్యూషన్ దేని వల్ల వచ్చింది సార్? పొల్యూషన్ సార్ మంత్రి గారికి ఒక విషయం తెలుసా లేదో అక్కడ కూర్చోండి. ఇంకా మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అడగకుండా మీరేమాట కూర్చోండి. మీరు దయచేసి కూర్చోండి. వద్దు క్రిటిసైజ్ వద్దు, కూర్చోండి. క్రిటిసైజ్ వద్దు, కూర్చోండి. నా మీరు క్వశ్చన్ అడుగుతానని చెప్పి మీరు నా క్వశ్చన్ నెంబర్ 13-559 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అధ్యక్ష ధన్యవాదాలు. మొదటి ప్రశ్నకి లేదండి, రెండో ప్రశ్న మూడో ప్రశ్న సేమ్, అది అప్లికబులే కాదు సార్. అది ఎందుకంటే అది ప్లానే లేదు, ప్రైవేటైజ్ చేసేకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అసలు ప్లానే లేదు. ఒకటి అధ్యక్ష, ఏమైనా సప్లిమెంటరీ ఉందా చెప్పండి. ప్రభుత్వమేమో లేదు అని చెప్తుంది అధ్యక్ష, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులైతే పడుతున్నాయి అధ్యక్ష. యాక్చువల్గా ఈ మధ్య అందులో 3 బ్లాస్ట్ ఫెర్నిస్లు ఉంటాయి, అందులో 2 ఆపేశారు అధ్యక్ష. అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య 10 రోజుల ముందు స్టార్ట్ అయింది, కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష. అలాగే 4 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. 4500 మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో 50% జీతం ఇచ్చారు, ఈ నెలలో అయితే కేవలం 35% జీతం ఇచ్చారు అధ్యక్ష. అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు. 500 మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మందికి పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష, మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్ మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి
అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని, లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర ఎలా వెంకటేశ్వర అధ్యక్ష, ఇక్కడ మేము చెప్పదలిచింది ఏమంటే, గత ప్రభుత్వ కాలం, ఈ ప్రభుత్వ కాలం చాలా కాలం నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే భూములు అమ్మేసి అప్పులు తీర్చుకోండి అని చెప్పి ఆయన కార్మిక సంఘాలకు సలహా ఇచ్చారు. ఇప్పుడేమో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అటు కేంద్రం, పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ కలిసి విశాఖ ఉక్కుని అమ్మేస్తారా? ఇలా అమ్మేస్తే కొత్త ప్రాజెక్టు గురించి మనం మాట్లాడబోయేందుకు కడపలో పెట్టండి, అక్కడ పెట్టండి, ఎక్కడ పెట్టండి మాట్లాడుకోవడం సార్. ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి కదా. అందువల్ల స్పష్టత ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. ఓకే లక్ష్మణ్ రావు సార్, లేదు ఇంపార్టెంట్ ఇష్యూ కదా, స్టేట్ ఇంపార్టెంట్ ఇష్యూ, ఎందుకు కామెంట్లు? అధ్యక్ష, ఏమండి? హలో అధ్యక్ష, విశాఖ ఉక్కు కర్మాగారం గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. స్పష్టంగా అడుగులు ప్రైవేటీకరణ వైపు పడుతున్నాయి అధ్యక్ష. బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేశారు ఇటీవల. పర్మనెంట్ కార్మికులకి వీఆర్ఎస్ ప్రకటించారు. అందుకే మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, శాసనసభలోను శాసన మండలిలోను ప్రైవేటీకరణ చేయొద్దు అని కేంద్రాన్ని కోరతా కానీ డిమాండ్ చేస్తా కానీ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మంత్రి గారు.